అయ్యా నిల్చొని ప్రభువా దాన్ని షేర్ చేస్తుండగా నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా మా యొక్క సొంత తలంపులు కాదు గానీ నాయన తండ్రి, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఏదో ఒక ఆత్మీయ లెసన్‌ని నాయన మేమందరం కూడా నేర్చుకుని ప్రభువా, ఇక నుండి వెళ్ళేటటువంటి కృపను అనుగ్రహించమంటూ, ఆ కుమార్తెకి నాయన మీరే నోటికి బూరగా ఉంటూ నాయన తండ్రి ఈ యొక్క సెషన్ అంతా నడిపించమంటూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాత్మా శరణ్య విమోచక దోషరహిత జంపే నేను దోషమే కదా మహాత్మా శరణ్య విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును గొప్పయాటంబు చేసి కూలిపోతివా మహాత్మా శరణ్య విమోచక శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తిహా సమాప్తమైనను దంచు తెలిపి సమస్థితి కదా శరణ్య విమోచక. క్షమించండి, లాస్ట్ది పాడవలసి వచ్చింది. ముందుగా మన విమోచకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు తెలియజేస్తూ, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన పాస్టర్ అయ్య గారికి, అలాగే విశ్వాసులందరికీ కూడా శుభ శుక్రవారపు శుభములు అందరికీ తెలియజేస్తున్నానండి. యోహాను సువార్త 19:30 చదువుకుందాం. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నైనా ఉదయకాల సమయం నుంచి ప్రభా ఈ యొక్క మధ్యాహ్నం సమయం వరకు తండ్రి నీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన మాటలు తండ్రి నైనా నీ యొక్క బిడ్డలు చెప్పి నైనా మేము సంతోషంగా నీ యొక్క మాటలు విని ఉన్నాం దేవా. నీకు వేలాది వందనములు స్తోత్రములయ్యా. నా కొరకు మా కొరకు తండ్రి యేసయ్య ఆ యొక్క సిలువలో తండ్రి నీ యొక్క రక్తాన్ని కార్చి ఉన్నావు దేవా. ఇప్పటి వరకు తండ్రి నీ యొక్క రక్తము దారులుగా కారుస్తూ ప్రవ్వా ప్రతి ఒక్క పాపి రక్షణ నిమిత్తము తండ్రి నువ్వు మరణించి ఉన్నావు దేవా. నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. నైనా ఏ అర్హత యోగ్యత ఏ జ్ఞానము లేనట్టు నన్ను ప్రవ్వా నైనా నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టి నీ యొక్క మాటను చెప్పడానికి ప్రవ్వా నన్ను ఆయత్తపరచమని మీకు సన్నిధిలో అడుగుచున్నాను. నీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా నోటికి బోరగా ఉండి నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన ఈ యొక్క పాసని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారు పలికిన మాటల 7 మాటల్లో మరి 2 మాటలు మనుషులతో మాట్లాడారండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి తల్లిని అప్పగించిన మాట. ఇవి మనుషులతో మాట్లాడారు. 3 మాటలేమోని
తండ్రి అయిన దేవుడితో మాట్లాడిన మాటలున్నాయి. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని. అలాగే నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి. అలాగే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ఇవి తండ్రితో యేసుక్రీస్తు వారు మరి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఈ మాట ఏ ఒక్కరిని ఉద్దేశించిందైతే కాదు, సర్వమానవాళికి, ప్రపంచం అంతటికి మరి తండ్రి చేసిన ఈ యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి మరి మనం ఎంతగానో మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనము ఈ యొక్క మాట ద్వారా మనం పురుగొల్పుకోవలసిన పరిస్థితి ఉన్నది. మరి ప్రభువారు ఈ యొక్క లోకానికి ఎందుకు ఈ వచ్చారు? ఈ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఏమి సమాప్తం చేశారని ఒక పెద్ద గ్రా గ్రేట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి యేసుక్రీస్తు వారికి పలికిన ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే ప్రసంగి 7:8లో కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఈ ప్రపంచంలో గొప్ప గొప్పవారు గొప్పగా ఎంట్రీలు ఇస్తూ ఉంటారనమాట. మేమే గొప్పవారము, మా పుట్టికే గొప్పది, మేమే బాగా బతికేము అని చాలామంది యొక్క ప్రపంచంలోను మనకి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే గనులైన వారు మేమే దేవుళ్ళు అని కూడా చెప్పుకొని వారు మరణిస్తారు. గానీ వాళ్ళకి మరణం తర్వాత ఆళ్ళకి ఎటువంటి ఆహ్, వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం అనేది ఉండదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన మరణం ద్వారా మొత్తం ప్రపంచానికే కాదు, మొత్తం అంతా ఆయన మరణం ద్వారా మరింత ఎక్కువగా ఆయన యొక్క ఆహ్, కీర్తిని ప్రచురింపమనేది జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరం ఈ భూమి మీద వచ్చినప్పటి నుంచి మరి ఆయన ఈ భూమికి వచ్చింది, మరణించి, తిరిగి పునరుద్ధానుడై మరి లేచాడు. మరి ఆయన మరణం గురించి మనం మాట్లాడుకోవడం అనేది మంచి విశేషమని నేను నమ్ముచున్నానండి. మరి అందరూ చనిపోతారు. మరి చ చాలామంది సహజసిద్ధంగా చనిపోతూ ఉంటారనమాట. వృద్ధాప్యంతో చనిపోతారు, వ్యాధులతో చనిపోతారు, యాక్సిడెంట్‌లతో చనిపోతారు. ఆయా కారణాల చేత చాలామంది ఈ భూమి మీద పుట్టి చనిపోతూ ఉంటారండి. చనిపోవలసి వస్తుంది. అయితే మన యేసయ్య మాత్రం మరి మనందరి కొరకు ఆయన ఈ యొక్క భూమి మీదకొచ్చి నా పాపముల కొరకు ఆయన మరణించడం అనేది, సర్వ మానవాళి కొరకు మరణించడం అనేది జరిగిందండి. ఈ లోకములో ఆయన మరణించడం అనేది జరిగింది. ఆహ్, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు యేసు ఏమని ముగించారంటే ఆహ్, యోహాను సువార్త 10:10లో ఒకసారి చూసుకున్నట్లయితే, గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ముందు వచనంలో కూడా ఉంటది. దొంగ వస్తారు కదా! ఆ! అయితే ఇక్కడ దొంగ గురించి వ్రాయబడి ఉన్నది. మంచి కాపరి గురించి కూడా వ్రాయబడి ఉన్నది. దొంగ అయితే దేని గురించి వచ్చాడు? మనకున్న నగలు, డబ్బు అన్నీ మనల్ని నాశనం చేయడానికి దొంగ వచ్చాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకైతే సమృద్ధి జీవం ఇవ్వడానికైతే వచ్చారని మనము చెప్పగలుగుతున్నాము. దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మాటను సమాప్తమైందని చెప్పారనేసి మనం కూడా చెప్పుకోగలుగుతున్నామనమాట. అయితే ఈ యొక్క మరణించాం కదండీ! ఈ యొక్క మరణం తర్వాత రెండవ మరణం అనేది ఉంటది. ఈ యొక్క రెండవ మరణంలోన ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటూ ఆయనలో మనం జీవిస్తే, మనం మరణించిన తర్వాత మనము ఆ యొక్క నిత్య రాజ్యంలో మనం ఉంటాము. గానీ రెండవ మరణత ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించరో వాళ్ళెవరు ఎక్కడికెళ్తారు? నిత్య నరకాగ్నిలోకి వెళ్తారని నేను చెప్తున్నానండి.
అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లోక 19:10 నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అంటే ఎవరి గురించి వచ్చారు? మన కొరకే. మనము ఆహ్, చెడిపోయిన వారి గురించి, నశించిపోయిన వారి గురించి, దూరంగా మనం ఉన్నాం కదా! దేవునికి మనం దూరంగా ఉన్నాం కదా! మన గురించి యేసు ప్రభు గారు మన గురించి అతనొచ్చారు. మరి అక్కడ పరిసయ్యులందరూను యేసు ప్రభుని హేళన చేస్తా ఉంటారు. ఏంటంటే పాపులు స్నేహితుడు అనేసి మన వాక్యంలో కూడా ఉంటది. అయితే యేసు ప్రభు గారు ఏటంటారు? నీతిమంతుల కొరకు నేను రాలేదు గానీ, పాపుల నిమిత్తమే నేనొచ్చి ఉన్నాను అనేసి చెప్పారు కదండీ! అలాగే వైద్యుడు ఎవరి కొరకు? ఆరోగ్యం లేని వారికే కదండీ! అలాగే యేసు ప్రభు గారు కూడాను నీతిమంతుల కొరకు మనకు నీతిమంతుల కొరకు రాలేదు గానీ, పాపుల నిమిత్తమే వచ్చి ఉన్నారు గాబట్టి, మనం చూడగలం. అలాగే మార్కు 10:45లో కూడా మనం చూడగలము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. చాలామంది ఇది ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదండి. చాలామంది కొంత రుణం ఎవరైనా లేనప్పుడు మన దగ్గర తీసుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుమారుడు తీసుకొని వెళ్తారు. కొన్ని రోజులైన తర్వాత అది తీర్చడానికి ఇష్టపెట్టుకోరు. గానీ తండ్రయితే అది ఎలాగైనా ఆ రుణం తీర్చాలనేసి ఆ తండ్రి ఆ యొక్క రుణాన్ని తీర్చడానికి ఇష్టపడతా ఉంటారు కదా! త కొడుకు చేసిన తప్పుని తండ్రిని సరిదిద్దడానికి తండ్రి ఆ యొక్క రుణాన్ని తీర్చుకుంటాడు. అయితే మన యేసుక్రీస్తు ప్రభువుకు యేసుక్రీస్తు ప్రభువారు మన విమోచన క్రయధనముని ఆయన ప్రాణం ద్వారా చెల్లించున్నారనేసి నేను ఉన్నానండి. అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎంత వేదన పడ్డారో అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ! ఎంతగానో శ్రమ పొందారు. ఆ! మరి కొట్టువారికి అతని వీపుని ఇచ్చారు. ఆ! పెరుకు వారికేమని గెడ్డంని ఇచ్చారు. అలాగనే ఉమ్మి వేసిన వారికి మొఖాన్ని ఇచ్చారు. గానీ ఏ విషయంలో కూడాను ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దాన్ని తిరస్కరించలేదు. ఎవరు ఏది చేసినా కూడాను అతను సంపూర్ణంగా దాన్ని అంగీకరించారనమాట. అదెందుకు చేశారు? రాత్రి మన పాస్టర్ గారు చెప్పారు కదా! ఆ గెత్సేమని తోటలోన ఆ గిన్నె శ్రమ గిన్నె అనమాట. ఇట్ ఈజ్ కప్ ఆఫ్ సఫరింగ్ అనమాట. ఆ ఒక కప్పు శ్రమకి సాదృశ్యమని నేను తెలియజేస్తున్నానండి. మరి అంతగా ఆ యొక్క బాధని, వేదనని అనుభవించారు. ఎందుకు అనుభవించారు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మరి మనుషులైన వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా, ఎంత కష్టపెట్టినా గాని అది ఆ యొక్క శ్రమను నేను అనుభవించాలి అనే ఉద్దేశంతోనే యేసు ప్రభువు గారు ప్రతిదానికి మౌనిగా ఉండి ఆ యొక్క కార్యాన్ని చేశారనేసి నేను తెలియజేస్తున్నా ఉన్నానండి. అయితే తండ్రి చెప్పిన ప్రతి ఒక్క పనిని అతను సంపూర్ణంగా చేశారని నేను తెలియజేస్తున్నానండి. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. సమాప్తమైనది. ఎందుకు అంత పెద్ద కేక వేయవలసొచ్చిందని ఉదాహరణ కూడా చెప్తానండి. ఇప్పుడు క్రికెట్ ఆడతారండి. క్రికెట్ ఆడేవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కేక వేస్తారా? వెయ్యరు. మౌనంగా ఉండిపోతారు. నెమ్మదిగా మాట్లాడతారు. నెమ్మదిగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అదే గెలిచేవారైతే మంచి మంచి కేకలేసి విజయోత్సవాలు చేస్తారు. ఇక్కడ కూడా ప్రభువారు కూడాను సాతాను మీద జయాన్ని పొందారు. జయాన్ని పొందారు గాబట్టి అతను పెద్ద కేక వేసి తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టారనేసి నేను తెలియజేస్తున్నానండి. సాతాను అపవాదిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అతను ప్రాణం ద్వారా సాతానుని గెలిచారు. అందుకే అతను పెద్ద కేక వేసి విజయోత్సవంతో అతను కేక వేశారని నేను తెలియజేస్తున్నానండి. మరి మత్తయి
25, 21లో చదువుకున్నట్లయితే అక్కడ తలాంతులు ఇస్తారు కదా! ఒకటి ఇచ్చినోళ్ళకి ఒకటే ఉంటది. 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళకి 5 తలాంతులు చేకూరుస్తారనమాట. అలాగే కూడా మనం కూడాను మరి ఈ యొక్క లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించి దేవుని యొక్క ఆహ్, మనము ఆ యొక్క దేవుని రాజ్యం గురించి ఆహ్, సువార్త అనే వాటిని మనం ఇచ్చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ లోకంలో కూడాను మనము మరి అతనేదైతే విధేయతను చూపించారో, మనం కూడా ఈ లోకంలో విధేయత చూపించాలి. తల్లిదండ్రులు మరి పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఆ! భార్య లేని వాళ్ళు భర్తలకు విధేయతను చూపించాలి. ఈ విధేయత చూపిస్తూ లోబడాలి కూడా. మనము మన తల్లిద మన పిల్లలు మన తల్లిద పిల్లలు తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. ఇలాగ మనం దేవుడైతే మనకేదైతే మాదిరి ఉంచి వెళ్ళాడో, అదే మనము ఈ యొక్క ఈ లోకంలో మనము చేయడానికి ఆహ్, చెయ్యాలని కోరుతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడాను దేవుడు ఏదైతే మనకి మాదిరుంచి వెళ్ళిపోయారో, అదే మనం కూడాను ఈ లోకంలో జీవించి అనేక ఆత్మల కొరకు మంచిగా ఈ లోకంలో జీవించి, ఆయన రాజ్య నిమిత్తం మనం ఎక్కువగా పాటుపడుతూ ఆ! అతను ఏదైతే క్రియలు చేశారో ఈ లోకంలో కూడా మనం కూడా అటు మంచి కార్యాలు చేస్తూ మన 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 జీవితాల్లో కూడాను అట్టి విధంగా మలుచుకుంటూ మనలో ఉన్న అసూయ, ద్వేషాలు అన్నీ విడిచిపెట్టు ఏదైతే దేవుడు ప్రేమించమని అన్నాడో అందరిని మనం ప్రేమించుకుంటూ ఆ! దేవుని రాజ్య సువార్తకే మరింతగా ఎక్కువగా మనము పాటుపడాలని మరి నాకైతే క్షమించండి. సమయం లేదు. మరి నిన్నటి కాల సమయంలో చెప్పి ఉన్నారు. నేను ప్రిపేర్ అయ్యాను. మరి ఎవరికి అర్థమయిందో, అర్థం అవ్వలేదో నాకైతే తెలీదు. మరి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.